ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రస్తుతం 13 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉంది. పోలవరం, తూర్పు గోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాల కలెక్టర్లు అప్రమత్తమయ్యారు. వరదపై మరింత సమాచారం మా రాజమండ్రి ప్రతినిధి గణేష్ అందిస్తారు. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక వరకు కూడా ఈ వరద ప్రవాహం చేరుకుంటూ ఉంది. ఇప్పటికే 12 అడుగులు దాటినటువంటి గోదావరి వరద ప్రవాహం 13 అడుగుల వరకు కూడా చేరుకుంటున్నటువంటి సందర్భంలో అధికార యంత్రాంగం అప్రమత్తం కావడం జరిగింది. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి వస్తున్నటువంటి వరద ఫ్లోని అంతటినీ కూడా దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్నారు. ఇప్పటికే 13 లక్షలకు పైగా వరద ఫ్లో అనేది క్యూసెక్ల నీరు దిగువ ప్రాంతానికి తరలిపోతోంది. ఇదే క్రమంలో ఇటు పోలవరం జిల్లా కావచ్చు, అటు తూర్పుగోదావరి జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లా ముగ్గురు కలెక్టర్లు కూడా అప్రమత్తం కావడం జరిగింది. గోదావరి పరివాహక ప్రాంతం మొత్తం కూడా ఉధృతంగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు అలర్ట్లు జారీ చేస్తున్నారు. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు ఎగువ ప్రాంతం మొత్తం కూడా భారీ స్థాయిలో వరద ఫ్లో ఉండడంతో ముంపు గ్రామాల మీద తీవ్ర ఎఫెక్ట్ పడడం జరిగింది. అటు చింతూరు ఏజెన్సీలో ఉన్నటువంటి ఎటపాక, అదేవిధంగా విఆర్పురం, కొన్ని మండలాల్లో, విలీన మండలాల్లో ఇబ్బందికర పరిస్థితులు కనిపించాయి. 189 గ్రామాల మీద ఎఫెక్ట్ పడడం జరిగింది. దీంతో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ గ్రామాల్లో పర్యటించి తగిన చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించి వారికి తగిన అత్యవసర, నిత్యావసర సరుకులు అనేవి అందుబాటులో ఉంచడం జరిగింది. అదేవిధంగా పోలవరం దిగువకు వరకు కూడా మనం చూస్తున్నాం కదా, ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఇప్పటికే 13 లక్షలకు పైగా వరద ఫ్లో అనేది కొనసాగుతున్నటువంటి సందర్భంలో అధికార యంత్రాంగం 175 గేట్లు ధవళేశ్వరం బ్యారేజ్ ఎత్తి దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఈ వెళ్తున్నటువంటి నీరంతా కూడా సముద్రంలో వృధాగా పోతూ ఉంది. పోలవరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇందులో చాలా వరకు నీటిని నిల్వ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే వేసవి కాలం వచ్చిందంటే నీటి ఎద్దడి అనేది ఉంటుంది. దానివల్ల పోలవరం పూర్తయితే ఇలా వృధాగా పోతున్నటువంటి వాటర్ని అంతటినీ కూడా వేసవిలో కూడా రైతాంగానికి ఉపయోగించుకునే విధంగా పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల ద్వారా నీటిని అంతటినీ కూడా రైతాంగానికి తరలించేటువంటి అవకాశం కనిపిస్తుంది. కానీ ప్రస్తుతం ఇంకా పూర్తి అయినటువంటి సందర్భంలో వస్తున్నటువంటి వరద నీటిని పోలవరం ప్రాజెక్టు నుంచి ధవళేశ్వరం మీదుగా కిందికి వదులుతూ ఉన్నారు. ఇదే క్రమంలో మనం చూస్తున్నాం కదా, భారీ స్థాయిలో వరద ప్రవాహం వస్తూ ఉన్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఈ వస్తున్నటువంటి వరద ప్రవాహం మొత్తం కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి లంక గ్రామాల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇప్పటికే ఉడిమూడి లంక పరిసర ప్రాంతాల్లో ఏటుగట్టు తెగి ప్రజలు పడవల మీద ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అందువల్ల జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఎప్పటికప్పుడు కూడా లంక గ్రామాలను ప్రజలను అలర్ట్ చేశారు. అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఎక్కడైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో వారికి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పడవలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ఇటు ముగ్గురు కలెక్టర్లు కూడా ఎప్పటికప్పుడు ఈ ఉధృతంగా మారినటువంటి గోదావరి పరివాహక ప్రాంతం నేపథ్యంలో ఈ పోలీసు యంత్రాంగం కూడా గోదావరి పరివాహక ప్రాంతంలో ప్రజలు ఎవరు కూడా అత్యుత్సాహం ప్రదర్శించవద్దు అని చెప్తున్నారు. ఇప్పటికే రాజమండ్రి అటు కొవ్వూరు మధ్య ఉన్నటువంటి పుష్కర్ ఘాట్లు ఏవైతే ఉన్నాయో పుష్కర్ ఘాట్ల మీద కూడా గోదావరి వాటర్ అనేది రావడంతో పోలీసులు కూడా, రెవెన్యూ యంత్రాంగం కూడా ఈ గోదావరి ఘాట్లలో పర్యవేక్షణ చేస్తూ, పరిశీలన చేస్తూ ఎవరిని దిగనివ్వకుండా ఉన్నటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. నిన్న ఉదయం నుంచి మొదలైనటువంటి వాటర్ ఫ్లో అనేది రేపు, ఎల్లుండి కూడా కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా ఈ రాష్ట్రాల్లో భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. దానికి తోడు ఆంధ్రప్రదేశ్లో కూడా వర్షాభావ పరిస్థితులు ఉండడంతో ఇటు గోదావరితో పాటుగానే తెలంగాణలో ఉన్నటువంటి శబరి, సీలేరు ఇలాంటి నదులన్నీ కూడా ఇటు గోదావరిలోకి వచ్చి కలుస్తూ ఉండడంతో ఇటు ఏజెన్సీ ప్రాంతంలో వాగులు, వంకలు కూడా పొంగుతూ ఉండడంతో ఆ వరద నీరంతా కూడా ప్రస్తుతం ధవళేశ్వరం మీదుగా సముద్ర ప్రాంతానికి తరలిపోతుంది. ఇప్పటికే గండిపోచమ్మ ఆలయం మనం చూసాం, పూర్తిగా నీట మునిగినటువంటి సందర్భంలో పోలవరం జిల్లాలో ఉన్నటువంటి పర్యాటకానికి నిలుపుదల చేశారు. మారేడుమిల్లి, ఎటపాక, చింతూరు, మోతుగూడెం ఈ పరిసర ప్రాంతాల్లో కూడా పర్యాటకులు ఎవరూ రావద్దని చెప్పి అధికారులు ఆదేశాలు ఇచ్చారు. రానున్నటువంటి ఇప్పటికే 4 రోజుల పాటు కూడా ఈ ఆదేశాలు కొనసాగుతాయి. పాపికొండలు టూరిజాన్ని కూడా నిలిపివేయడం జరిగింది. ఇప్పటికే రెండవ ప్రమాద హెచ్చరిక స్థాయిలో వరద ప్రవాహం కొనసాగుతూ ఉండడంతో అధికారులు ప్రజలకు ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకున్నటువంటి సందర్భం గోదావరి పరివాహక ప్రాంతంలో కనిపిస్తుంది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి ఈ గోదావరి తగ్గుముఖం పట్టేంత వరకు కూడా నదిలోకి దిగకుండా జాగ్రత్తలు పాటించాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు ధవళేశ్వరం, అదేవిధంగా ఈ కొవ్వూరు, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో అయితే కనిపిస్తుంది. బాలుతో గణేష్, ఐ న్యూస్, ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి, తూర్పుగోదావరి జిల్లా.